సరే ఇప్పుడు నాకు ఇది చెప్పండి, మీరు మొన్న ఒక ఇల్లు కూల్చేశారు. ఆ ఇల్లు అది ప్రైవేట్ ప్రాపర్టీ. సో కోర్టు నుంచి ఇల్లు కూల్చేయమని మీకు ఏమన్నా ఆదేశాలు ఏమన్నా ఉన్నాయా, లేదా ఎవరు డెసిషన్ తీసుకొని కూల్చేశారు? మీరు అంతటా మీరు డెసిషన్ తీసుకున్నారా, లేదంటే మీకు ఏమైనా కోర్టు ఆదేశాలు ఉన్నాయా ఇల్లు కూల్చమని? మరి మీరు ఎందుకు కూల్చారు? ఎవరు ఇచ్చారు మీకు ఆర్డర్స్? చెప్పండి. దట్ ఈజ్ రెస్పాన్సిబుల్. ఇప్పుడు సివిల్ సొసైటీ మొత్తం భయపడిపోతుంది మచిలీపట్నంలో. ఇప్పుడు పోలీసుల వాళ్ళకి ఎవరు రాశారు లెటర్? మీరు రాశారా? వాళ్ళు ఏ బేసిస్ మీద మీకు 200 మందిని పోలీసులను పంపించారు? యు ఆర్ ఏ రెస్పాన్సిబిలిటీ ఆఫీసర్. మీరు సొసైటీకి మీరు ఆన్సర్ చెప్పాలా కమిషనర్ గారు. యూ కాంట్ హైడ్ ఇట్. మీకు కోర్టు ఏమన్నా ఆదేశాలు ఇచ్చిందా, లేదా పై అధికారులు మీకు ఏమన్నా ఆదేశాలు ఇచ్చారా? ఎవరు మీ పోలీసులు 200 మంది పోలీసులు ఆ ఇల్లును కూల్చడానికి ఎట్లా వచ్చారు? మీరు రిటర్న్గా ఇచ్చారా? ఇంటే నాకు కాపీ ఇవ్వండి. వాళ్ళు ఏ బేసిస్ మీద పోలీసులు 200 మంది వచ్చారు ఆ ఇంటి దగ్గరికి? చెప్పండి సార్, ఏ బేసిస్ మీద మీరు పడగొట్టారు? ఆర్డర్స్ ఎవరు ఇచ్చారు? చెప్పాలి మీరు. వాళ్ళు సెంటరింగ్ వాళ్ళని కూడా వదిలిపెట్టుకోకుండా ఒక 2 రోజులు అంటే టైం ఇస్తే సెంటరింగ్ వాళ్ళు మేము సెంటరింగ్ తీసుకుంటాం అన్నా కానీ వాళ్ళు అదేమన్నా టెర్రరిస్టుల నివాసమా? ఏమన్నా నక్సలైట్లు ఉంటున్నారా, టెర్రరిస్టులు ఉంటున్నారా ఇల్లు? అది ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్నటువంటి ప్రాపర్టీ తగాదా. అది మీ మున్సిపాలిటీ ఆస్తి కాదు, అది ప్రభుత్వ ఆస్తి కాదు. మీరు ఎందుకు ఇల్లు కూల్చారు చెప్పండి నాకు. వాళ్ళు లేడీస్ కాళ్ళ మీద పడి ఏళ్ల మీద పడి బతిలాడుతూ ఉంటుంటే మిమ్మల్ని అందరినీ, పోలీసులందరినీ పక్కకి నెట్టేసి ప్రైవేట్ ఆస్తిని కూల్చాల్సినటువంటి అవసరం మీకేముందండి? ఎట్లా కూల్చారని చెప్పమంటున్నా నేను అనేది. మీరు ఏదన్నా ఒక పని చేయాలి అంటే ఏదో ఒకటి మీకు ఉండాలి కదా, అధికారం ఉండాలి కదా. ఏ అధికారంతో మీరు కూల్చారు ఆ ఇల్లుని? మీకు ఉన్నటువంటి అధికారం ఏంటో నాకు ఇవ్వండి, లేదా మీకు వచ్చిన ఆర్డర్ ఏంటంటే ఇవ్వండి. వెరీ స్మాల్ ఫ్యామిలీ, అతను లైఫ్ లాంగ్ వాళ్ళు పిల్లలు మొత్తం కలిసి చేసుకుంటే ఆ 40 లక్షల రూపాయలు కూడబెట్టుకోగలుగుతారు. నువ్వు ఒక్క గంటలో కూల్చి పడేసావు మొత్తాన్ని, దయాదాక్షిణ్యం లేకుండా. మచిలీపట్నం సివిల్ సొసైటీ చాలా మంచిది కాబట్టి నేను చెప్తున్నా కదా. ఇది ఇంకో చోట అయితే డిఫరెంట్గా ఉండేది. అసలు మీకు సంబంధం ఏంది నాకు అర్థం కాదు. అది గవర్నమెంట్ ప్రాపర్టీ కాదు కదా. ఇద్దరు ప్రైవేటు వ్యక్తుల మధ్య గొడవకి మీరంతా ఏంది అత్యుత్సాహం ఏం చెప్పినక్కడ మీరు చెప్పండి నాకు. ఎందుకు చేశారు మీరు? తప్పు ఎందుకు చేశారు ఒక ఆఫీసర్గా? మీకు అసలు పోలీస్ ఫోర్స్ ఎట్టిచ్చారండి చెప్పండి కమిషనర్ గారు. ఇప్పుడు మీరే ఉన్నారు, మీళ్ళు ఎవరైనా కోలుకొట్టుకుంటూ ఊరుకుంటారు సార్? మీరు చిన్న చిన్న తప్పులు ఇద్దరి మధ్య ఉండొచ్చు, నేను కాదంటలేదు. అది ప్రైవేటు వ్యక్తుల మధ్య ఉంటుంది. తప్పు ఆయిందా ఏందా తేలిద్ది. 4 రోజులు కాతే 10 రోజులు తేలిద్ది, 10 రోజులు కాతే నెలకు తోలిద్ది. మీకేంది? మీకు అంత ఉత్సాహం ఏంది? హూ ఆర్ యూ? ఇల్లు కొడతారండి ఎవరన్నా? తేల్చండి కలెక్టర్ గారు. అది మీరు ఏం తెలుస్తారు మీరు తేల్చండి. ఆయన చోట్ల సమాధానం. ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ హ్యాపీ. నేను చెప్తున్నా కదా, ఇట్లాంటి పగోడుకు కూడా జరగకూడదు. ఐఎమ్ టెల్లింగ్ యూ. పగోడుకు కూడా పెద్దలు ఏదో చెప్తారు కదా, ఏదో పెద్ద క్యాన్సర్ వ్యాధులు వస్తే మన పగోడుకు కూడా రాకూడదు కదా అంటారు కదా. సేమ్ థింగ్, మన పగోడుకు కూడా జరగకూడదు. ఇలాంటిది ఎలా కొడతారండి నాకు అర్థం కాదు. తేల్చండి కలెక్టర్ గారు, మీరు తేల్చండి. అది 100% రాంగ్. యూ డోంట్ హ్యావ్ ఎనీ లీగల్ రైట్, యూ డోంట్ హ్యావ్ ఎనీ ఎథికల్ రైట్, యూ డోంట్ హ్యావ్ ఎనీ అడ్మినిస్ట్రేషన్ రైట్, యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్. ఐఎమ్ టెల్లింగ్.